అపూర్వ శరత్చంద్రతో మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం బావా అని చెప్పి అడుగుతూ ఉంటే వనభోజనాలకని శరత్చంద్ర అంటూ ఉంటాడు. మరి నాకేంటి బావా, చావు భోజనానికి వచ్చినట్టుగా ఉంది, కాలుతున్న శవాల చుట్టూ కూర్చొని ఎవరైనా భోజనం చేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర గగన్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, నాకు అర్థమైంది అపూర్వ, మనం ఇక్కడ ఉండడం లేదు, లొకేషన్ చేంజ్ చేస్తున్నాను, వెళ్దాం పదండి అని చెప్పి అందరినీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు గగన్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, నేను నీలో భయాన్ని పుట్టించేశాను అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు నాలో భయాన్ని కలిగించడం ఏంటి, నేను నీకెప్పటికీ భయపడను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో గగన్, నువ్వు అందరినీ తీసుకుని ఎందుకు వెళ్ళిపోతున్నావో నాకు అర్థమైంది, ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుంది, అందుకే భయపడి తీసుకెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకు భయపడి నేను భూమిని తీసుకెళ్ళిపోవడం ఏంటి, భూమి ఇక్కడే ఉంటే నీకు పడిపోతుందని నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, సరే అలా అయితే మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటాము అని చెప్పి, భూమి ఎప్పటికీ నిన్ను ప్రేమించదు, ఆ విషయం నీకు అర్థమయ్యేలాగా చేస్తానని శరత్చంద్ర అపూర్వ వాళ్ళతో, అపూర్వ మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్ భూమి వైపు చూసి ఇక అలా సైగ చేస్తూ నవ్వుతూ ఉంటాడు.